ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఇవి మనకి మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతున్నటువంటి బ్యాగ్స్ అండి క్లాత్ బ్యాగ్స్ సో ఇది ఎక్కువగా మనకి ఇంట్లో యూజ్ అవ్వదు ఏదైనా వెయిట్ పెడితే చినిగిపోతుంది ఎక్కువగా అంటే ఎక్కువ రోజులు రాదు అనేసి సో ఇప్పుడు నేను దీంతోని మనం తోరణం అనేది ఒకటి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నానండి సో ఈ బ్యాగ్ ఉంది కదండి ఈ బ్యాగ్ ని కింది వైపున కట్ చేసేసుకోవాలి జాయింట్ ఉంటుంది కదండి ఆ కింది వైపున కట్ చేసేసి తీసేసేయాలి ఇలా తీసేసాక దీనికి సైడ్ లో ఒక జాయింట్ ఉంటుందండి ఈ సైడ్ ఉన్న జాయింట్ ని కూడా రిమూవ్ చేసేద్దాం దీనికి పెద్దగా మనకి ఏం అవసరం ఉండదండి ఒక సూది దారము కొన్ని ఏవైనా పూసలు మాల టైట్ గా రావడానికి కొన్ని ఏవైనా పూసలు ఒక సూది దారం ఉంటే సరిపోతుంది నేను ఇక్కడ రెడ్ కలర్ బ్యాగ్ అండ్ గ్రీన్ కలర్ బ్యాగ్ రెండు ఉపయోగిస్తున్నానండి ఆ తర్వాత పైనకి ఇది హ్యాండ్స్ ఉన్నాయి కదండి పట్టుకోవడానికి ఇవి రిమూవ్ చేస్తున్నాను చేసేసి ఏదైనా ఒక పేపర్ ని తీసుకొని దాన్ని సర్కిల్ లో కట్ చేసుకోండి కట్ చేసుకొని దీనికి మొత్తం ఎన్ని సర్కిల్స్ అయితే వస్తాయో ఆ రకంగా మనం కట్ చేసుకోవాలి చూసారా ఎక్కువగా క్లాత్ వేస్ట్ అవుతుంది ఇప్పుడు చూసుకుందాం 3 వస్తాయా వస్తాయి సో దీన్ని మనము 3 కి ఫోల్డ్ చేసుకొని చూసారా కరెక్ట్ గా వస్తుంది ఎక్కువగా వేస్ట్ అవ్వట్లేదు సో ఇలా చేసేసి మనకి ఎక్కడి వరకు అయితే వస్తాయో అక్కడి వరకు అన్ని కట్ చేసుకోండి ఫస్ట్ అంటే సర్కిల్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది చూసారా ఇప్పుడు సర్కిల్స్ ఒకటేసారి ఇన్ని కట్ అయ్యాయి అదే రకంగా మిగతావన్నీ కూడా నేను కట్ చేసుకుంటానండి చూసారా ఇప్పుడు కొన్ని రెడ్వి కట్ చేసుకున్నాను కొన్ని డిస్టబుల్ కలర్లో ఉన్నాయి ఇవి కట్ చేసుకున్నాను అండ్ మన హ్యాండ్కి ఏదైతే వచ్చిందో ఆ పట్టిని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని ఇలా పెట్టి స్టిచ్ చేసామనుకోండి మనం ఎక్కడైతే హ్యాంగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ హ్యాంగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా సో ఇది 2 కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం సూది దారం తీసుకొని ఇవి ఏ రకంగా పెట్టుకోవాలి అనేది చూద్దామండి చూడండి ఇలా కట్ చేశాను కదా ఇది హ్యాంగ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నాను కదా సో ఫస్ట్ ఇది ఇలా పెట్టేసుకొని దీన్ని నేను సూది దారంతో స్టిచ్ చేసేస్తాను దారము పెద్దదిగా పెట్టుకోకండి పెట్టుకుంటే ఏమవుతుందంటే చిక్కు పడుతుంది కాబట్టి మనకి వేస్ట్ అవుతుంది సెంటర్లో మనకి దారం అయిపోయినప్పుడు జాయింట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసాం కదండి దీనికి ఇప్పుడు సెంటర్లో ఒక పూస వేస్తున్నాను దీనికి పూస వేసాను పూస వేసి ఫస్ట్ ఇవి ఉన్నాయి కదండి సర్కిల్స్ మొత్తం ఇలా కిందికి మీదికి అనుకుంటూ ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఈ సెంటర్లో సూది గుచ్చుకోవాలి ఇలా మళ్ళీ ఇంకొకటి
ఇది ఇలా చూసారా. మొత్తం నేను ఎన్ని వేసాను ఇక్కడ 4 వేసాను చూసారా. 1 2 3 4 మొత్తం 4 వేసాను. 4 వేసాక మనము ఇది వదిలేసామనుకోండి ఇది విడిగా వచ్చేసి లూజ్ అయిపోతుంది. సో ఇది రాకుండా ఉండడానికి కోసమని సెంటర్లో ఒక పూస వేసేసి ఇలా సెంటర్లో ఒక పూస వేసి టైట్గా పట్టుకొని ఈ కింది దానికి ఉంది కదండి, కింది దానికి ఒకసారి టైఅప్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్రతిసారి చేయాలా అని అంటే అవసరం లేదు. ఒక 5-6 ఫ్లవర్స్ ఇలాగా తయారైన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. మొత్తం టైట్గా చేయాలి. ఈ రకంగా రెడ్ గ్రీన్ తీసుకుంటూ మాల మనము తయారు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు వేరే దారాన్ని దీనికి ముడి వేస్తున్నానండి. సూదికి దారానికి వచ్చాను కదా, ఇది వేరే దారం, దీనికి ముడి వేస్తున్నాను. ఇలా ముడి వేసేసాను. ఇది ఫ్రెండ్స్ చూసారా, ఇప్పటివరకు నేను ఇంతగా అల్లానండి. ఇక్కడ కొనలో ఏదైతే ఉందో ఇది ట్యాగ్ పెట్టాను, అదే మనం హ్యాంగ్ చేసుకోవడానికి అక్కడ పూస పెట్టి ట్యాగ్ చేశాను. అదే రకంగా ప్రతి దగ్గర కూడా ఒక పూస వేసానండి. ఇది ఎందుకు వేసానంటే పూస కనిపించడానికి కాదు, ఇది మూవ్ అవ్వకుండా ఉండడానికి. సో మాల టైట్గా అందంగా తయారయ్యి ఉంటుందన్నమాట. సో థ్రెడ్ అయిపోవడానికి వస్తుంది. ఇది అయిపోయాక మళ్ళీ జాయిన్ చేయడం మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు నేను ఇది చేస్తున్నాను కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు నేను బ్లూ వేసాను కదండి, ఇది డిస్టంబుల్ కలర్. ఇది ఇలా వదిలేసామనుకోండి ఇలా అంతా వచ్చేస్తుంది అనమాట క్లాత్ మళ్ళీ. సో అలా రాకుండా ఉండడానికి మనం పూస వేసి టైట్ చేయడం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ పూస వేసాను చూసారా. పూస వేసి దీన్ని టైట్ ఎలా చేస్తారు అనేది చూడండి. ఈ కింది క్లాత్కి మళ్ళీ ఇలా సూది తీసుకొని మళ్ళీ ఇది కింది నుండి పైకి, పూస నుంచి పైకి తీసుకొని ఫస్ట్ ఇది ఇలా లాగాలి. లాగితే ఇది కింద టైట్ అవుతుంది కదండి. అప్పుడు సూది అనేది తీసి మళ్ళీ ఈ దారంలో నుండి ఇలా తీసి ముడివేయడం అయితే తెలుసు కదా మీకు. సో ఇది కిందికి లాగి పూసని కిందికని పెట్టి ఈ థ్రెడ్ని తీసేయాలి. సో ఇది ఇక్కడ మనకి ట్యాగ్ అయిపోతుంది అనమాట. ఇలా ఇప్పుడు చూడండి, క్లాత్ అనేది బయటికి రాదు, దారం నుండి ఇక్కడికి టైట్ అయిపోతుంది. సో ఇలా గుచ్చుగా అందంగా కనిపిస్తుంది మాల. ఇక్కడ చూడండి, ఇప్పుడు థ్రెడ్ అయిపోయింది. సో నేను ఇది థ్రెడ్ కట్ చేసేసి ఈ సూదికి వేరే దారం తీసుకొని మళ్ళీ దీనికి జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే దారాన్ని దీనికి ముడి వేస్తున్నానండి. సూదికి దారానికి వచ్చాను కదా, ఇది వేరే దారం, దీనికి ముడి వేస్తున్నాను. ఇలా ముడి వేసేసాను. ఇది